వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో భక్తులతో సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా కొనసాగుతున్న మండల పూజల్లో భాగంగా శ్రీ గండి వీరాంజనేయ భక్త భజన బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు భజనలు నిర్వహించారని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా భజన నిర్వాహకులు చెన్నకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో భజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 6 సోమవారాలు శ్రీ గండి వీరాంజనేయ భక్త భజన బృందం భజనలు నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 25వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం కాగా వచ్చే ఆదివారంతో మండల పూజ పూర్తవుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి నందిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారం సులోచనమ్మ కుమారుడు ఆలయ చైర్మన్ వారం శ్రీకాంత్ రెడ్డి దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించారని తెలిపారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి 1,50,00,000 రూపాయలు పైగా అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం అందించగా మిగతా మొత్తాన్ని దాతలు సహకరించారన్నారు. దక్షిణ భారతదేశంలోనే భవ్యమైన నందిపల్లి నందీశ్వరాలయం ఫిబ్రవరి 26వ తారీఖున పూజ్య స్వామికి కంచి పీఠాధిపతుల వారి దివ్య హస్తముల మీదుగా ప్రతిష్ఠింపజేసి ఏప్రిల్ 12వ తారీఖు మండల కాలం పూర్తి చేసుకొని మండల పూజల్లో భాగంగా ఆ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఆదివారం రోజు మండల పూజ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిష్ట ఫిబ్రవరి 26 జరిగినప్పటి నుంచి వరుసగా 6 సోమవారాలు శ్రీ గండి వీరాంజనేయ స్వామి భజన బృందం ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి భజన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు ఇంత అద్భుతమైన ఆలయాన్ని దాదాపు 6,500 కోట్ల రూపాయలతో ఎక్కడా ఒక ఇటుక కూడా పెంచకుండా మొత్తం రాతితో ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నందిపల్లి గ్రామ ప్రజలు మరియు మారం శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత భవ్యమైన దివ్యమైన మందిరం ఇది ఒక్కటే అని ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇంత మంచి నూతనాలయాన్ని ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాల్లో ఎవరు కూడా నిర్మించలేదని మరియు ఎక్కడ ప్రాచీన కళ పుట్టిపడేలా ఒక్క ఇటుకరాయి కూడా పెంచకుండా మొత్తం గ్రానైట్ రాయితోని ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారి మూర్తిని కూడా కలిసి మామూలుగా మన విగ్రహాలు ప్రతిష్ఠిస్తే ఓంకారేశ్వరం నుంచి తెప్పించారు.